హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, గోరెంట్ల మాధవ్ నిన్న అరెస్ట్ అయ్యారు. అతనికి 14 days రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఇది పెద్ద కేసు ఏమీ కాదు, రిమాండ్ పంపించేంత కేసు కూడా కాదు. కాకపోతే పొన్నవేలు అడ్డదిడ్డంగా వాదించి గోరెంట్ల మాధవ్ రిమాండ్కు పెట్టించాడని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. సార్, అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ అయ్యాడు గోరెంట్ల మాధవ్, మరి ఇష్యూ ఏంటి, దీనికి సంబంధించి పొన్నవేలు ఏం చేశారు సార్? చేబ్రోలు కిరణ్ కుమార్ అనే ఒక ఐటీడీపీ తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా వింగ్లో పనిచేసే చేబ్రోలు కిరణ్, నిన్న మనం వీడియో కూడా చెప్పుకున్నాం. ఆ అబ్బాయి భారతిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆ అబ్బాయిని ఇబ్రహీంపట్నంలో సెల్ ఫోన్ ట్రేస్ చేసి పట్టుకొని వచ్చారు. పట్టుకొని గుంటూరుకి తీసుకెళ్తున్నారు అబ్బాయిని. అది ఆ విషయం తెలిసిన మన గోరంట్ల మాధవ్ గుంటూరుకి తన అనుచరులతో పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఎస్పీ ఆఫీస్ ఎదురుగానే అతన్ని కొట్టడం, అక్కడ ట్రాఫిక్ దీంట్లో సిగ్నల్లో ఆగినప్పుడు అతను వచ్చి దాడి చేసి పిడిగుద్దులతో కిరణ్ గుద్దాడని, అడ్డొచ్చిన పోలీసుల్ని కూడా తోసేశాడని, కానిస్టేబుల్ కూడా గాయాలయ్యానని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒక పోలీస్ ఆఫీసరు ఇతన్ని కూడా చంపదెబ్బ కొట్టాడు అనేది చెప్తున్నారు. ఇదంతా వీడియోల్లో కూడా వచ్చిందన్నమాట. సో దీంట్లో ఒక కానిస్టేబుల్, ఇతను తోసేసినప్పుడు గాయపడిన కానిస్టేబుల్ నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఇట్లా నన్ను ఇది చేశారని. సో హత్యాయత్నం చేశారు, కిడ్నాప్కి ట్రై చేశాడు అన్న సెక్షన్లు పెట్టారు. ఈ రెండు కూడా నాన్ బెయిలబుల్ అండ్ దాని ఏమంటారు కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు. సో ఈ రెండు సెక్షన్లతో పాటు ఇంకా వేరే కూడా పెట్టారు. సో ఇతనితో పాటు ఇంకొక 5 మందిని కూడా, ఇతని అనుచరులను కూడా పోలీస్ కేసు పెట్టారు. కోర్టు స్పెషల్ మొబైల్ కోర్టు గుంటూరు దాంట్లో ప్రవేశపెట్టారు. ఇతని తరపున 2 అడ్వకేట్లు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, తర్వాత మనోహర్ రెడ్డి అని 2 అడ్వకేట్లు వాదించారు. ఇటు గవర్నమెంట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి సౌరి, పవన్ కుమార్ వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారు. సో దాదాపు 4 గంటల పాటు వాదనలు జరిగాయి. సో 4 గంటలు పొన్నవోలు ఏదో మతిలేని వాదనలంతా వినిపించాడు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. పొన్నవోలు కానీ కరెక్ట్గా ఆర్గ్యూ చేస్తుంటే, ఎందుకంటే అతను కొట్టిన విజువల్స్ ఏమీ లేవు అక్కడ. వెళ్ళి అతని మీద ఆగ్రహంగా వెళ్ళాడు. ఎందుకంటే తమ నాయకుడు భార్యను కించపరిచారు కాబట్టి అతను ప్రశ్నించడానికి వెళ్ళాడు తప్ప అతనేమో దాడి చేయాలనే ప్లాన్ లేదు. అతని దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. ఇవన్నీ వాదించకుండా అతను సరిగ్గా వాదించలేదు. ఈ మధ్యకాలంలో అందరు కేసుల్లోనూ ఇతన్నే పెడుతున్నాడు జగన్, అతన్ని చూస్తే అతను అడ్వకేటా అనిపిస్తుంది చాలామందికి అనే ఒక విమర్శ జగన్ మీద వస్తుంది. నేను చాలాసార్లు చెప్తుంటా, జగన్కి చంద్రబాబుకి తేడా. ఎందుకంటే వ్యవస్థల్ని, ముఖ్యంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, సింపుల్గా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థని డీల్ చేయడంలో చంద్రబాబుకి దగ్గరకు కూడా జగన్ రాలేడు. అందుకనే తన మనుషులు అనేక మంది 3 నెలలు, 2 నెలలు, నెల జైళ్ళలో ఉన్నా కూడా, సురేష్ కావచ్చు, తర్వాత నందిగామ సురేష్ కావచ్చు, తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇప్పుడు ఇతను కావచ్చు మాధవ్. సో వీళ్ళందరూ అరెస్టులు అయ్యి నెలల తరబడి జైల్లో ఉన్నా కూడా విడిపించుకోలేని ఒక పరిస్థితిలో జగన్ ఉన్నాడు. దీనికి కారణం ఏంటంటే అతను లీగల్ నెట్వర్క్ని అభివృద్ధి చేసుకోకపోవడం, మొత్తం న్యాయ వ్యవస్థలో పట్టు సంపాదించుకోలేకపోవడం, ఇది ప్రధాన లోపంగా ఉంది. రెండోది, కనీసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పై స్థాయి అడ్వకేట్లను పెట్టుకోకుండా పొన్నవాళ్ళు లాంటి వాళ్ళని పెట్టుకొని నడిపేయడం అనేది ప్రధానంగా జగన్ మీద వస్తున్న విమర్శ. అదే చంద్రబాబు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా చిన్న కేసుల్లో కూడా సిద్ధార్థ లోతను దింపుతున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అక్టోబర్ 1, 2024 నాటికి, అంటే దాదాపు 5 నెలలు అయింది ఈ గవర్నమెంట్ వచ్చి, సిద్ధార్థ లోతరాకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత ప్రొఫెషనల్ ఫీజు ఎంత చెల్లించింది తెలుసా? 2,86,00,000 చెల్లించింది ఓన్లీ 5 నెలలకి. ఇంకా 5 ఏళ్లలో ఆయనకి ఎంత పోతుందో మనం ఊహించుకోవచ్చు. జీవో నెంబర్ RT నెంబర్ 474 ప్రకారం సో 12,25,25,00,000 ఒక దప్ప, 60 లక్షలు ఒక దప్ప, 65 లక్షలు ఒక దప్ప, 10 లక్షలు ఒక దప్ప, మొత్తం 4 ఫేజుల్లో ఆయనకి చెల్లించారు. దీంతో పాటు ప్లస్ 10%
క్లర్కేజ్ అంటారు, క్లర్కల్ ఖర్చులు అని చెప్పి చేశారు. ఇంతకు ఆయన చేసేది ఏంటి, ఎవరో పోసాని ముందస్తు బెయిల్ కేసాడు. ఇక్కడున్న పీపీ ఏం చేస్తాడంటే జడ్జితో 1 minute సార్ అంటాడు. ఈ లోపల వీడియో కాల్లో సిద్ధార్థ లూత్రా ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు. దానికి ఆయనకి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు వెళ్ళిపోతుంది. అలాగా ఇప్పటికీ ఈ 5 నెలల్లో 2,86,00,000 సిద్ధార్థ లూత్రాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది. అంటే అర్థమేంటి, ఎవరో ముందస్తు బెయిల్ కేస్తే కూడా సిద్ధార్థ లూత్రాని దింపుతున్నాడు చంద్రబాబు. అదే జగనేమో ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని వాడుతున్నాడు, మనోహర్ రెడ్డిని వీళ్ళని వాడుతున్నాడు. ఈ తేడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సిద్ధాంతంతో చంద్రబాబు. రెండోది, తను క్రైసిస్లో ఉన్నప్పుడు అతను గట్టిగా నిలబడి పోరాడాడు కాబట్టి సిద్ధార్థ లూత్రాకి తన గవర్నమెంట్ వచ్చినాక సిద్ధార్థ లూత్రాని బాగా చూసుకోవాలని చెప్పి కూడా ప్రతి దాంట్లో అవసరం ఉన్నా లేకపోయినా, నిజానికి ముందస్తు బెయిల్ లాంటి వాటిలో సిద్ధార్థ లూత్రా అవసరం లేదు, కానీ ప్రతి దాంట్లో పెడుతున్నాడు. మొన్న కూడా మన సజ్జల, అతని పేరేమో సజ్జల భార్గవ రెడ్డి ముందస్తు అంటే తన మీద వేసిన కేసు కొట్టేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సిద్ధార్థ లూత్రాని వచ్చాడు. కాకపోతే ఆ కేసులో మేబీ సజ్జల దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ఆయన కపిల్ సిబాల్ని పెట్టుకున్నాడు, సీనియర్ అడ్వకేట్ని పెట్టుకున్నాడు. దానివల్ల కొంత ఊరట కూడా భార్గవ రెడ్డికి వచ్చింది. అలాగా పెద్ద అడ్వకేట్లు ఉండడం ఎందుకు, లేకపోతే గంటలకి వాళ్ళ కోర్టులు ఎందుకు ఇస్తారు ఎవరైనా అంటే, వాళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వాళ్ళకి లా మీద అపారమైన పట్టు ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ప్రజెంటేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మనకి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తుంటాడు, వాళ్ళ లాంగ్వేజ్ ముందు మనం నాలంటోడు నిలబడలేడు అని చెప్తుంటారు. వాళ్ళు లండన్ నుంచి మాట్లాడుతుంటారు, ఆ హైఫై ఇంగ్లీష్లో మాట్లాడుతారు, జడ్జిలను కూడా భయపెట్టగలరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ ముందు మేము ఎలా నిలబడాలి అనేది కూడా రామోజీరావు సిద్ధార్థ లూత్రాని వీళ్ళని దించుతాడు అనేది కూడా ఆయన అనేకసార్లు చెప్పాడు. లేకపోతే వాళ్ళకి అంతంత డబ్బులు ప్రొఫెషనల్ ఫీజు కింద అంతంత ఎందుకు ఇస్తారు. సో ఇది బేసిక్గా దీనివల్ల ఇప్పుడు గోరంట్ల కొంప మునిగింది. గోరంట్ల కూడా అతి చేశాడు నో డౌట్, ఎందుకంటే అతను వచ్చి దాడి చేయడానికి ట్రై చేయడం అనేది అనవసరం. వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు అతను ఎందుకు వచ్చాడు, అతనికి ఒక రాజకీయ ప్రయోజనం ఉంది. అతనికి ఏంటంటే గతంలో అతను ఇలాంటి దూకుడు ప్రవర్తనతోనే ప్రజల్ని కొట్టడం, తర్వాత రౌడీ సిఐ లాగా ఉండడం, తర్వాత ప్రభాకర్ రెడ్డి వాళ్ళని జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడడం, దీనివల్ల అతను హీరోయిజం వచ్చేసింది. అతనికి కులం అండం ఉంది, సో కురబ అనుకుంటా ఆ కులం బీసీ కులం అండ ఉంది. దీన్నంతా చూసి జగన్ అతనికి సీట్ ఇచ్చాడు, ఎంపీ సీటు హిందూపూర్ నుంచి అతనికి గెలిచాడు. అదే టైంలో మనకి అనంతపూర్ నుంచి అతను కూడా బోయ కులం తలారి రంగయ్య, వీళ్ళిద్దరి మధ్య తేడా చూస్తే ఇతనేమో దూకుడుగా వల్గర్గా బిహేవ్ చేయడం, రంగయ్య ఏమో డీసెంట్గా, ఎందుకంటే రంగయ్య గ్రూప్ 1 ఆఫీసరు, చదువుకున్నాడు, ఒక డీసెంట్ ఐడియలిస్ట్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అతను నిరంతరం ప్రజల్లో ఉండడం, రోజు 200 మంది 300 మంది ఇంటికి వస్తుంటే అందరికి భోజనాలు పెట్టి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించడం, ఇది రంగయ్య చేసేవాడు. ఇతనేమో గట్టిగా దూకుడుగా మాట్లాడడం, ఇవన్నీ చేసేవాడు. చివరికి ఏమైపోయింది, అతను ఒక న్యూడ్ కాల్ దీంట్లో ట్రాప్లు ఇరుక్కున్నాడు, అతనికి ఎంపీగా ఇవ్వాల. రంగయ్యకేమో కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఇచ్చాడు జగన్. ఇప్పుడేంది, అతను మళ్ళీ జగన్ దృష్టిలో పడాలి అని చెప్పి మనం దూకుడిగా ఉంటే పడతాము అని చెప్పి ఇప్పుడు వీర విధేయత చాటి వచ్చి ట్రై చేశాడు. మేబీ అతనికి ఐడియా ఉంటుంది, జైలుకి పోతే కూడా పర్వాలేదు మనం మేనేజ్, ఎందుకంటే అతను సీఐగా ఉన్నాడు కదిర్లో ఇంతకుముందు, అతను పోలీస్ స్టేషన్లో జైలు కేసులు అతను ఎన్నో చూస్తుంటాడు కదా, కాబట్టి అయితే అవుతుంది. మనకి ఎంపీ మళ్ళీ ఎంపీనో ఎమ్మెల్యేకు తెచ్చుకోవాలంటే మనం ఈ స్థాయిలో మనం పనిచేయక తప్ప